జనగణన స్వీయ గణనలో అందరూ పాల్గొనాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. స్వీయ జనగణనలో రేపు అనగా 10/5/2026 ఒక్కరోజే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనగణనలో భాగంగా ఆన్లైన్ ద్వారా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుండే సులభంగా స్వీయ గణన నమోదు చేసుకోవాలని, మొబైల్ ఫోన్ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి సులభంగా నమోదు చేయవచ్చని వివరించారు. నచ్చిన భాషను ఎన్నుకుని వివరాలు నమోదు చేయాలన్నారు. గత నెల 26వ తేదీ నుండి ప్రారంభమైన స్వీయ గణన ఆన్లైన్ నమోదు కార్యక్రమం ఈ నెల 10వ తేదీతో ముగుస్తుందని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియలో భాగంగా స్వీయ గణన అనంతరం గృహాల లెక్కింపు, తదుపరి పూర్తి జనగణన నిర్వహిస్తారని వివరించారు. ఈ నెల 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి హౌస్ లిస్టింగ్ చేపడతారన్నారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల పంపిణీకి జనగణన కీలకమని కలెక్టర్ తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం ఉండే వివరాలు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జనగణన సందర్భంగా అందరూ తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను ఖచ్చితంగా అందించాలన్నారు. ఈ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, జనాభా లెక్కలకు మాత్రమే ఉపయోగించబడతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ నమోదు తదుపరి ఎన్యూమరేషన్ ఐడి వస్తుందని, అట్టి నెంబర్ ఆధారంగా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని వివరించారు. రేపు ఒక్కరోజే అవకాశం ఉన్నందున జగిత్యాల జిల్లా ప్రజలందరూ స్వీయ గణనలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తన ప్రకటనలో కోరారు.